గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. శివ సహస్ర మహావీరం. అన్ఫార్చునేట్లీ ఇద్దరు పిల్లలకి చాలా చాలా రేర్ జెనెటిక్ డిసీజ్. టెస్ట్ కోసం మొత్తం కళ్ళ దగ్గరకు కట్ చేశారు. చేసే అన్ని ప్రోగ్రామ్స్ కమర్షియల్ యాంగిల్ నుంచే చేయకపోవచ్చు, చేసే అన్ని ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక జానర్కి మాత్రమే చెందినవి కాకపోవచ్చు. ఇప్పుడు ఈ చేసే ప్రోగ్రామ్ నిజంగా నేను కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక కాజ్ కోసం టేకప్ చేస్తున్నటువంటి ఎపిసోడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్లో ఇంతటి సోషల్ రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎలా అయినా సరే ఈ పిల్లలకి మేము సైతం ఉంటాము అని నిలబడబోతోంది. కాబట్టి నేను మాట్లాడుతున్నాను నా ఎదురుగా ఉన్న కృష్ణవేణి అండ్ కళ్యాణ్ గారుల గురించి. ఇద్దరు పిల్లలు. పాపకేమో ఎంత అండి వయసు? ఇప్పుడు మొన్న 6th బర్త్డే అయింది, 7th ఇయర్ నడుస్తోంది. బాబు జస్ట్ 3 years ఓల్డ్. శివ సహస్ర మహావీరం. అన్ఫార్చునేట్లీ ఇద్దరు పిల్లలకి చాలా చాలా రేర్ జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్క్యులార్ అట్రోపీ. ఈ ప్రాబ్లంతో ఇద్దరు పిల్లలు బాధపడుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైన వ్యాధో, చాలా రేర్ డిసీజ్. అండ్ ఒక ర్యాపిడో డ్రైవర్గా ఉంటున్నటువంటి కళ్యాణ్ గారికి ఇద్దరు పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి అని అంటే తలకు మించిన భారం. ఒక్కసారి వాళ్ళ జర్నీలోని విషయాల్ని అడిగి తెలుసుకుందాం. పిల్లలు ఎంతటి కష్టంతో బాధపడుతున్నారు, అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎంత అవుతుంది ట్రీట్మెంట్కి, మనసుతో విందాం. వీలైతే సాయం చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. కళ్యాణ్ గారు నమస్తే. నమస్కారం మేడం. చెప్పండి కళ్యాణ్ గారు, పాపకి కానీ బాబుకి కానీ అసలు ఈ స్పైనల్ మస్క్యులార్ అట్రోపీ ఈ డిసీజ్ ఉందని మీకు ఎలా తెలిసింది, ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, మీ జర్నీ ఒకసారి చెప్పండి. మేడం అందరిలాగానే మేము కూడా మేడం. నాకు పాప పుట్టినప్పుడు ఏంటంటే అందరి పిల్లల్లాగానే 3 years వరకు నడిచింది, లేచింది, అంతానే బాగుంది. సో 3 years తర్వాత ఏంటంటే పాప లేస్తూ పడిపోవడం, లైక్ మన ముసలి వాళ్ళు ఎలా లేస్తారో అలా లేవడం, అవన్నీ గమనించి నేను హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాను మేడం. సో డాక్టర్లు ఏమన్నారంటే సో కాల్షియం లోపము ఇంకేదో అని చెప్పారు, కానీ సో ఈ ఉన్న డిసీజ్ ఏం చెప్పలేదు. సో అక్కడి నుంచి డైరెక్ట్ నేను రెయిన్బో హాస్పిటల్కి నిమ్స్లోకి రెండింటికి వెళ్ళాను మేడం. సో అప్పటికి బాబు వచ్చేసి 9 months 8 months ప్రెగ్నెంట్ మా మిస్సెస్. సో అక్కడ డయాగ్నోస్ చేయించినప్పుడు ఏంటంటే డయాగ్నోస్లో SMA అని చెప్పేసి అన్నారు మేడం. SMA అంటే ఏందో మాకు తెలియని పరిస్థితి, అసలు అలాంటి వ్యాధి ఉందన్న సంగతి కూడా మాకు తెలియదు మేడం. దానివల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువ రోజులు బతకరని చెప్తున్నారు మేడం. అవునా? ఎక్కువ రోజులు అంటే లైక్ లేస్తూ పడిపోవడం. సో తలలాంటి పిల్లల్ని కొంతమంది చూపించారు, వాళ్ళ హిస్టరీ చెప్పారు. ఎట్లా అంటే 1 year వరకు కూడా బతకలేని పిల్లలు కూడా ఉన్నారు మేడం. సో ఇది ఏందో కానీ పాప type 3 అని చెప్పేసి అన్నారు. ప్రస్తుతానికి నడుస్తుంది. సో నడుస్తూ పడిపోవడం చేయడం ఇవన్నీ జరిగి డాక్టర్ దగ్గర ఏమన్నారంటే వీళ్ళకు ఇప్పటివరకు ట్రీట్మెంట్ అనేది ఏం లేదు అబ్బా, ఇప్పుడు 1.5-2 years కింద ఒక 2 మెడిసిన్స్ లాంచ్ అయ్యాయి. ఒకటేమో జోల్జెస్మా అనే ఇంజెక్షన్ 16 కోట్లు ఉందని చెప్పేసి అన్నారు. 16 కోట్ల మార్చిన వరకు అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 16 కోట్ల ఇంజెక్షన్ అసలు నా ఆలోచనకే అందలేనిది పదం మేడం. ఇన్ని రోజులు ట్రీట్మెంట్ లేదని బాధ, ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చినా కానీ మేము అసలుకి సంతోషపడాలనో బాధపడాలనో కూడా మాకు అర్థం కావట్లేదు. సో అదే టైంలో బాబుకు టెస్ట్ చేయమని చెప్పారు. సో డాక్టర్లే చెప్పారా? డాక్టర్లే సజెషన్ చేశారు మేడం. డాక్టర్లు బాబుకి చేయమంటే బాబు కూడా సేమ్ డిసీజ్ అని చెప్తున్నారు. ఏం చేయాలని పరిస్థితి మేడం అది. ఇటు ఈ డిసీజ్ ఉందని చెప్పాలా, లేకపోతే రోజు గడవడమే కష్టం అయిపోతుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మధ్యలో ర్యాపిడో కొడుతున్నాను మేడం. ఎందుకంటే ఏం వెళ్ళట్లేదు. పిల్లలకు జ్వరం వచ్చిందంటే రాత్రి జ్వరం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలని పరిస్థితి నాది. సో వాళ్ళకి మెడిసిన్ ఇవి, ఇంకేమైనా జ్వరం వచ్చింది ఇంకేమైనా టెస్టులు చేయాలంటే ఆ టెస్ట్లో ఉన్న అమౌంట్ టెస్ట్లకే సరిపోతుంది మేడం. నేను ఇంట్లో ఏం తింటున్నాను ఏమో అసలు నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒకరోజు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. అయ్యో, అలాంటి పరిస్థితి ఉంది మేడం అది. సో బేసికల్గా స్పైనల్ మస్క్యులార్ అట్రోపీ అనేది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ డిసీజ్. అంటే
వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఈ జబ్బు గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో ప్రతి మూవ్మెంట్కి కూడా హెల్ప్ చేసేటువంటి మోటార్ న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల బాడీ మూవ్మెంట్ కానీ హ్యాండ్స్, లెగ్స్, లంగ్స్, వాటెవర్ ఎనీ మూవ్మెంట్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడంతో పాటు కమ్యూనికేషన్, రిఫ్లెక్సెస్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక వేడి ఆబ్జెక్ట్ పట్టుకుంటే మనకు తెలియకుండానే రిఫ్లెక్స్ ఇట్లా చేయి తీసేస్తాం. పాపం వాళ్ళకి అట్లా పనిచేయదు, అన్నీ వీక్గా ఉంటాయి, కంటిన్యూస్గా మజిల్ వేస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ అన్నిటికంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, ఇందులో టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1, టైప్ 2 కన్నా ఇందాక ఆ తండ్రి చెప్పినట్లుగా పాప టైప్ 3 స్థితిలో ఉంది. అంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఒకవేళ ట్రీట్ చేయకపోతే, ఇది డాక్టర్లు చెప్తున్నమాట. మరి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే 16 కోట్ల ఇంజెక్షను ఒక పాపకే చేయించాలా, బాబుకు చేయించాలా, జీవితాంతం ఒకటి చేస్తే సరిపోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అన్నది మాత్రం దొరకదు. అమ్మ, పాపలో ఈ ప్రాబ్లం ఉందని మీరు ఎలా తెలుసుకున్నారమ్మా అసలు? అంటే పాప మంచిగానే ఉండే 2.5 సంవత్సరాల వరకు. తర్వాత మెల్లమెల్ల నడుస్తూ ఊకే వంగుతుంది. అంటే కూర్చుంటే లేవలేకపోతుంది ఆ పాప. థర్డ్ బర్త్డే అయ్యే వరకు మొత్తం మోచే మీద చేయి లేపి పెట్టుకొని నడుము ఇట్లా లేపి, ముసలి వాళ్ళు ఎట్లా లేస్తారు పండు ముసలోళ్ళు అట్లా లేవడం స్టార్ట్ అయింది. అయితే హాస్పిటల్లో తీసుకెళ్తే కాలుష్యం లోపం అంటే ఎగ్గు పాలు పెట్టండి అమ్మా తగ్గుతుంది అంతే అనేసి అన్నారు. అప్పుడు తెలియదు కదా. సరే అనేసి అట్లా వెళ్ళినాం. 3-4 హాస్పిటల్కి వెళ్ళినాం. కానీ 3 నెలల వరకు కూడా ఇంకెక్కువైంది కానీ ఇంప్రూవ్మెంట్ తక్కువ కాలే. మళ్ళీ ఈ డెలివరీ టైంలో పాపను చూపించాలనేసి అంటే ఆ డాక్టర్ అన్నాడు, ఎక్కడికి తిప్పకండి అమ్మ, మీరు నిమ్స్కి వెళ్ళిపోండి. నేను డెలివరీ అని బాబు మేము అక్కడనే ఉన్నాం. మళ్ళీ మా అక్క ఉన్నాం, మా ఆయన పట్టుకొని పాప నిమ్స్కి వచ్చారు. నిమ్స్ తర్వాత రెయిన్బో. ఇప్పుడు ఏంటంటే పాప వాళ్ళు ఇప్పుడు ఎన్ని టెస్టులు అవి 12 సంవత్సరాలకి వీల్ చైర్ అని చెప్పారు. మా పాప పరిస్థితి చూసి డాక్టర్స్. అంటే ట్రీట్మెంట్ చేయకపోతే ఒకవేళ చేస్తే ఈ 2 అడుగులైనా వేస్తుంది, చేయకపోతే మాత్రం వీల్ చైర్ అని చెప్పారు. ఇలాంటి పిల్లలు 18, టైప్ 1 వాళ్ళేమో తొందరగా చనిపోతారు. ఇలాంటి పిల్లలు అయితే 18-19 సంవత్సరాలకి చనిపోతారు. మా పాప కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. మమ్మీ రా వచ్చి లేపు, అందరు మంచిగా ఉన్నారు మమ్మీ, నేను ఎందుకు లేవలేకపోతున్నాను, మస్తు క్వశ్చన్లు వేస్తాయి. అడుగుతుందా పాపం తన తోటి? ఏడుస్తే ఉడితే ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ, నువ్వు నాకు బలమైన తిండి పెట్టు మమ్మీ, నేను మంచిగా అయితే మమ్మీ అంటది మా పాప. తనకు అన్ని విషయాలు తెలుసా అండి? పాపం తనకు ఓపిక లేదని కూడా అర్థం చేసుకుంటే చాలా నాలెడ్జ్. మీరు ఇప్పుడు పడుకుంది లేస్తే ఏ క్వశ్చన్ అడుగు చెప్పడుతుంది. ఆమె ఆమ్నేషన్ ఏమంటాడు, చదువు అంటే ఇష్టం, ఇంట్లో ఉండే అన్నీ చదువుకుందని. ఇప్పుడు ఈ ఇయర్ కొంచెం బయట కూడా తెలియాలని హాఫ్ డే స్కూల్ వేసాను. యూకేజీలో తీసుకున్నారు. అంటే ఏమైనా అలర్జీకి వెళ్తుంది వస్తుంది. అందరికీ బెల్ట్ ఎందుకు పెట్టుకొని వస్తా అంటే నేను చెప్పాను తినకి, పెట్టుకోపోతే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది రాది ఇది అనేసి. అంటే అదే చెప్తారు తను కూడా. అంటే నాకు కొంచెం నడుము ప్రాబ్లం ఉంది, అందుకే అసలు తనకి ఇట్లా ఉందని కూడా తనకు తెలియదు. నన్ను చదివి మమ్మీ నేను కలెక్టర్ అవుతా మమ్మీ అని అంటది నా బిడ్డ. కలెక్టర్ చదవాలన్నది పాపం. ఊకంటది ప్రతి ఒక్క స్కూల్ పోయిన వారానికి ఒక్కసారని అంటది నేను బాగా చదువుకుంటా మమ్మీ. అంటే ఇప్పుడు ఆర్థికంగా కొంచెం కష్టమవుతుంది కదా, ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం సరిగ్గా అంటది. మేడం నన్ను ఫీజు అడుగుతున్నారు కదా మమ్మీ, నేను మంచిగా చదువుకొని నేను లేని వాళ్ళకు ఇట్లా ఫీజులు అడగకుండా స్కూల్ చేస్తా మమ్మీ అని చెప్తుంటారు. తన నాలెడ్జి చాలా ఎంతో పెద్దగా ఆలోచిస్తుంది. మళ్ళీ చిన్న దెబ్బ అయితే ఇబ్బంది అవుతుంది మేడం. టెస్ట్ల కోసము సోదులతో వచ్చారు మేడం. సోదులతో వచ్చి నేను మజిల్ టెస్ట్ కోసం మొత్తం కండ దగ్గరకు కట్ చేశారు. టెస్ట్ల పేరు మీద నరకం చూసింది మేడం పాప. కండ తీశారు పాపకి. మజిల్ టెస్ట్ అని, బోన్ మ్యారో టెస్ట్, బోన్ దగ్గర ఉన్న మజిల్ మొత్తం తీశారు. ఇప్పుడు ఈమె చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ ఏం తినేది. అవి తినడం ఎందుకు, కూర్చిపిచ్చుకోవడం ఎందుకు తనకు తెలియదు కదా. అవి తింటేనే వేస్తున్నారేమో అని తన ఫీలింగ్. ఇందాక కూడా వీళ్ళు అడిగితే వద్దు అని చెప్పట్లేదా పాపం? ఆ నొప్పి భరించడం ఎందుకు, నాకేం వద్దు. చాక్లెట్లు అవి ఇవి తింటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు వద్దు అని చెప్పరు అసలు. వీళ్ళు చెప్తారు. అంటే అవి కుచ్చిపిచ్చుకునే కంటే తినకుండా ఉండడం నయము అనేసి ఈ మధ్యలో అట్లా. ఇప్పుడు అసలు పిల్లలకి ఏం పెడతారండి భోజనం మీరు? అంటే డ్రై ఫ్రూట్స్, అంటే
ఇదేంటిది రాగి జావా, చపాతి, అవే రైస్ తక్కువ. మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ పెడతాం మేడం. వాటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న హెవీ కాస్ట్ ఉన్నాయి మేడం. సో నెలకు ఏంటంటే వాటిని పొడిలాగా చేసి ఏదో మా స్టోమకు మాకు ఎంత వీలైతే అంత పెడుతున్నాం మేడం ప్రస్తుతానికి. సో ఉన్న దాంతో ట్రీట్మెంట్కు జ్వరం వచ్చిన ఈ టెస్ట్లకే కానివ్వచ్చు, లేకపోతే ఏదన్నా నార్మల్గా జ్వరం వచ్చినా, లేకపోతే సీజన్ మారింది, జలుబు చేసినా వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అని విన్నాను. అసలుకి చలికాలము వర్షాకాలం వస్తే మొత్తం బెడ్ పైనే ఉంటాం. ఈమెకు 3 రోజులు జ్వరం వచ్చింది అనుకో, ఈమె కొంచెం కళ్ళు తెరిస్తే బాబు సిక్ అయిపోతాడు. మళ్ళీ బాబు అసలు ఇక వెదర్ పడవి, లంగ్స్ వీక్, బయట చల్లదనం అస్సలు పడది. ఇక బెడ్కే తెలవాలి, మాకే తెలవాలి, హాస్పిటల్కే తెలవాలి. మా పరిస్థితి అట్లుంది. ఎంతకాలం నుంచి అండి ఈ బాధ? అంటే పాపకి ఇప్పుడు 6 years అంటే 3 years నుంచి పాపను చూస్తున్నారు. 2022 నుంచి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్లో. లోకల్లో ఇంత ముందుకు గవర్నమెంట్ చుట్టూగా తిరిగాం మేడం. గవర్నమెంట్ దగ్గరికి అప్రోచ్ అయ్యారా మీరు? లాస్ట్ ఇంత ముందుకున్న పాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాము, ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళాము మేడం. ప్రజాభవన్లో ఉంటే అక్కడ అప్లికేషన్ పెట్టాము. సో అక్కడ మెసేజ్లు వస్తున్నాయి, బట్ అంతే ఇగ్నోర్ చేస్తున్నాను మేడం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, సో అప్పుడు అని మాట్లాడుతున్నారు. సో ఎలాంటి హెల్ప్ లేదు మేడం ఎక్కడి నుంచి కూడా. సో అక్కడ తిరుగుదామంటే నాకు రోజు చేయడానికి కూడా చేయకపోతే నాకు రోజు వెళ్ళదు మేడం. సో ఇప్పుడు నేను ఇక్కడనే వండుకుంటూ మా భార్యను వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను మేడం, బెల్లంపల్లి. నేను ఇక్కడ హైదరాబాద్లో. అంటే అసలు ఇంత రేర్ డిసీజ్, ఇంత అరుదైన వ్యాధి ఎందుకు వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు? మేబీ మీరిద్దరిది ఏమన్నా వరుసగా మీరిద్దరు వరుసలో చేసుకున్నారా పెళ్ళి? సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రిలేషన్ లేకున్నా ఫ్యామిలీ అంటే మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి ఎవరికన్నా వాళ్ళ ఫ్యూచర్ జెనెటిక్లో ఫాదర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటుంది. సో బేసికల్గా ఇది జెనెటిక్ ఇష్యూ అన్నది మీరు చెప్తున్న పాయింట్, రైట్? కానీ అసలు ఇద్దరు పిల్లలకి రావడం అన్నది చాలా దురదృష్టకరం. అసలు ఏ ఫ్యామిలీలో కూడా ఉండద్దు ఇంతటి కష్టం. మా బాబుకి చెప్పంగా నేను డాక్టర్ చెప్పంగా ఇట్లనే కూలబడిపోయినా. అంటే అందరు అన్నారు పాపకు వచ్చింది కదా బాబుకు రాదు అనేసి అందరు అన్నారు. కానీ దేవుడు ఇచ్చిండు, ఇద్దరు పిల్లలకి ఇట్లా ఇచ్చే వరకు ఎంత బాధ అనిపిస్తుంది. తెలియదు మేడం, అందరు పాపలాగా 2.5 years వరకు ఉందని అలా నడిచింది కదా. సో బాగానే ఉందనుకున్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు సెకండ్ ఆలోచన ఉండకపోతున్నాం మేడం మాకు. అదే ఇప్పుడు ఇప్పటి వరకు మెడిసిన్స్ లేవు అని చెప్పారు, ఇప్పుడే కొత్తగా వచ్చాయని చెప్పారు. మరి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు పిల్లలకి? డాక్టర్లు అసలు ఆ విషయంలో చేతులు ఎత్తేసారా? అయితే అంటే అంత కాస్ట్ కదా, వాళ్ళు కూడా జనరల్ టికెట్లు, జనరల్ చెకప్లకు మామూలుగా ఇట్లా ఎక్స్రేలు, లోపల ఏమైనా అవుతుందా లేదా టెస్టులు, అవి ఇవి మామూలుగా. టెస్టులకి అయితే హాస్పిటల్స్లో ఫ్రీగా చేస్తున్నారు, పైసలే. ఇప్పుడు మామూలుగా ఓపీకి వెళ్తాం మేడం. ఓపీకి వెళ్ళి డాక్టర్లు చూస్తారు, బేబీ కండిషన్ ఇలానే ఉందా, ఇంకేమైనా మారిందా, ఇంకేమైనా మారితే వాటికి సపోర్టివ్గా ఏమైనా ఇస్తున్నారు తప్ప కానీ డిసీజ్కి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు మేడం. సో అంత కాస్ట్ కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. హాస్పిటల్లో నుంచి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం మేడం, అక్కడ నుంచి కూడా ఏం లేదు. ఇది గవర్నమెంట్ చేయాల్సింది తప్ప కానీ మేము ఏం చేయలేమని చెప్పేసి అక్కడ కూడా అన్నారు. సో ప్రైవేట్లో ఏంటంటే మెడిసిన్ తెచ్చుకోండి వాడండి అని చెప్పేసి. సో ఒక్క జోలియాస్మా ఇంజెక్షన్ 16 కోట్లు అంటే మామూలు వ్యక్తి మేము ఏం చేస్తాం మేడం? అసలు ఆలోచించడానికి కూడా లేదు. 10 లైఫ్లో మొత్తంలో 16 కోట్లు పెట్టి ఒక ఇంజెక్షన్. ఇంకోటి కొత్త రోజు అని రెస్టిప్లామ్ అనే సిరప్ ఉంది మేడం. సో అది రోజు వేయాలి. ఒక బాటిల్ వచ్చి 6 lakhs ఉంది మేడం. ఒక్క సీసా 6 లక్షలు. అది ఇంతే ఉంటుంది. అది మళ్ళీ 28 రోజులే వస్తుందంట. అది కూడా ఒక్కళ్ళకే. అది లైఫ్ టైం వాడాలి మేడం. ఇంజెక్షన్ చేయించుకొని లైఫ్ టైం వాడాలి. ఇంజెక్షన్ ఏమో ఒక్కసారి మేడం, అదొక మెడిసిన్. రెస్టిప్లామ్ వచ్చేసి ఇదొక మెడిసిన్. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో 3 ఉన్నాయి మేడం, జోలియాస్మా, స్పిన్రాజ్ అని చెప్పేసి, రెస్టిప్లామ్ అని చెప్పేసి. రెస్టిప్లామ్ ఏమో సిరప్, అది డైలీ వేయాలి. ఒక్కొక్కరికి 6.5 లక్షలు అట్లా అవుతుంది మేడం. ఇద్దరు కలిపి 12.5 లక్షలు అవుతుంది, 12-13 లక్షలు. అది ప్రతి జీవితాంతం వేస్తూనే ఉండాలి. లేదు అంటే 16 కోట్ల జోలియాస్మా ఇంజెక్షన్ 1 time వేయాలి లైఫ్. అసలు ఏంటండి 16 కోట్లు అంటే మాటల? జీవితం అంతా పెట్టినా కూడా 16 కోట్లు ఉన్నోళ్ళే పెట్టలేరు, మేమేం పెడతాం అసలుకి అంత కాస్ట్ అంటే.
ఇప్పుడు కండిషన్ ఏంటండి పాపది కానీ బాబుది కానీ ఇప్పుడు వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు? అంటే వాళ్ళు కనీసం నడుస్తున్నారా, లేకపోతే ఎట్లా? పాప ఆల్మోస్ట్ వచ్చినప్పటి నుంచి పడుకునే ఉంది, బాబు చూడడానికి కొంచెం హుషారుగానే ఉన్నాడు. అసలు ఏంటి ఇప్పుడు పరిస్థితి వాళ్ళిద్దరిది? 15 అడుగులు అట్లా వేస్తుంది పాప అయినా బాబు అయినా. ఈమె కూడా లేస్తే 15 అడుగులు అట్లా వేస్తుంది కానీ కూలబడిపోతుంది. మెట్లయితే ఎక్కలేదు, దిగలేదు. కూర్చుంటే తిందికెళ్ళి లేవడానికి కష్టమవుతుంది పాపకి. ఇప్పుడు చాలా హెడేక్ అని ఇప్పుడు ఎక్కువ శాతం పడుకొనే ఉంటుంది. అంటే మెడిసిన్ల వల్లనో ఏమో తెలియదు కానీ నా హాస్పిటల్కి వెళ్తే హెడేక్ అంటే మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ అది బ్రీతింగ్ కోసం అని అది పెట్టుకుంటుంది కదా. ఈ మధ్యలో ఉత్తగానే పడుకోవడానికే ఓ 2-3 గంటలు హుషారుగా ఉంటుంది, తర్వాత పడుకుంటుంది. ఆమెకు కూడా లోపల కొంచెం వీక్నెస్ లాగా అవుతుందో మరి ఏంటా అర్థమయ్యట్లేదు ఇక మాకు. మేడం లేస్తే వాష్రూమ్ వెళ్ళాలంటే మదర్ సపోర్ట్ లేదు, వాష్రూమ్ లేదు మేడం. తనంతా దాన్ని తినేది ఆకలి అని అడగది. కూర్చుంటే లేవలేని పరిస్థితి. కూర్చుంటే మమ్మీ లేపు, పిలుచుంటే కూర్చోడానికి మమ్మీ కూర్చోబెట్టి. మీకు ఎట్లా అండి, మీ ఫ్యామిలీ తరఫు నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా ఎవరైనా సపోర్ట్ చేశారా ఈ సిచ్యువేషన్లో? లేదు మేడం, అంటే ఫ్యామిలీలో అయితే మనకు టెస్టుల కోసం అటు ఇటు జెనెటిక్ డిఎన్ఏ టెస్టులని, మజిల్ బయాప్సీ అని చెప్పేసి వీటన్ని టెస్టులకు వీళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఎంతవరకు వీలైందో అంతవరకు సాయం చేశారు మేడం. సో మేమేంటంటే ఫుడ్కు ఉన్న హాస్పిటల్కు ఓపీలకు వాటికి తిరుగుతున్నాము. సో అంతకుమించి అంటే నేనైనా మీరైనా ఎవరైనా కొంతవరకు చూస్తున్నారు మేడం, అంతకు మించి వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పటిదాకా సుమారుగా టెస్ట్లకే కానీ లేకపోతే మీరు చెప్పినట్లు ఓపీ ఛార్జెస్కే కానీ ఎంత ఖర్చు అయి ఉంటుందండి? దగ్గర నాకు 9-10 లక్షల దాకా అయింది మేడం. 9-10 లక్షల ఓన్లీ ఓపీలకి టెస్టులకి? డిఎన్ఏ వచ్చేసి 25,000 మేడం డిఎన్ఏ టెస్ట్, మజిల్ బయాప్సీ 8,000, ఓపీ వచ్చేసి 3,500 ఎవ్రీ ఓపీకి. సో దాంట్లో ఎక్స్రేస్ అని, మళ్ళీ స్లీపింగ్ స్టడీస్ అని చెప్పేసి, సో రకరకాల టెస్టులు మేడం. సో స్పైన్ ఎలా ఉంది అని చెప్పేసి ఎక్స్రేస్ ఇస్తారు. సో టెస్టులు ఒక నెల పాపని అయితే ఒక నెల గ్యాప్ ఇచ్చి బాబుని ఇద్దరికి ఒకేసారి అంటే కూడా అయితలేవు మాతోటి. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు సమ్మర్లో ఒక 2 months 3 months పర్లేదు మేడం. సో వింటర్లో అయితే కదా జ్వరం మంత్లీ వన్స్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, బ్లడ్ టెస్టులు రిపోర్ట్ తీసుకోవాలా, ఏముంది వైరల్ ఫీవరా లేకపోతే ఏ ఫీవరు, ఈ మెడిసిన్ మేడం. నా బతుకు మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగడం, పిల్లల్ని చూడడం, ఈ సర్కిల్లో తప్ప ఇంకా ఏం లేదు మేడం. ఇదే హాస్పిటల్ నేను పిల్లలు, హాస్పిటల్ నేను పిల్లలు, ఇంతకు మించి ఇంకా లేదు మేడం లైఫ్లో. మీరు ఎంత ఎర్న్ చేస్తారండి నెలకి? ఏమో 20,000 దాకా వస్తాయి మేడం, అన్నీ చేసుకుంటూ పోతే. అసలు చేయడానికి కూడా మీకు టైం ఎక్కడ ఉంది? హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. చాలా కంపెనీలు మారాయి మేడం, జాబ్ చేస్తుంటే లీవ్ లేక సో అవసరం లేదు ఇర్రెగ్యులర్ ఉన్నాయని చెప్పేసి తీయడం, అక్కడ నుంచి పోయి ఇంకో దగ్గర పోతే అక్కడ తీయడం. సో అట్లీస్ట్ ఇప్పుడు ర్యాపిడో ఏంటంటే మిగతా ఖర్చుల కన్నా వస్తాయి అని చెప్పేసి అది నేను ఈవినింగ్లో ఆఫీస్ అయిపోగానే అది చేస్తూ ఉన్నాను మేడం. ఏది దొరికితే అది. ఇక్కడ ఉంటే వీళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది, తను చూడలేకపోతుంది, నేను ఏ రాత్రి వస్తున్నాను. సో తన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అక్కడనే ఉంటున్నారు ప్రస్తుతానికి. నేనేమో ఇక్కడ ఉంటున్నాను. అంటే కిరాయిలు అన్నీ పెట్టే బదులు ఆ కిరాయిలతోటి పిల్లలకి ఇంకేమైనా తిండి విషయంలో ఏదన్నా ఒకటి అవుతుంది కదా, తిండికి అయినా తీసుకొస్తాం కదా కిరాయిలు ఇచ్చే బదులు. అసలు మీరిద్దరైనా సరిగ్గా తింటున్నారా? మీరే నీరసంగా మాట్లాడుతున్నారు. పిల్లలకే పెట్టాలా, మీరే తినాలా? తింటాం పెడతాం, కానీ ఎంతైనా బాధ ఉంటుంది కదా. ప్రతి ఒక్క క్షణం మన కళ్ళ ముందటనే ఉంటుంది కదా. మన పిల్లలైతే ఏది చేసినా ఏదన్నా ఒకటి అయ్యో మన పిల్లల పరిస్థితి ఏందా అని వాళ్ళే ఊహ తెలుసుకొని వచ్చి ఇంకా మనతో మాట్లాడడం అనేది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తెలుస్తున్నాయి తనకి ఇంకేం తెలియదు, తినకు అంతో ఇంత తెలుస్తుంది కదా, అడుగుతా అంటే. నలుగురు పిల్లల మధ్యలోకి వెళ్ళి ఆడడాలు అట్లా ఏం ఉండదా? ఇంకా ఇంట్లో వీళ్ళే ఇక అంతే, బయటికి వెళ్ళరు. అంటే పడతారని భయం. ఇక ఇప్పుడు ఏదన్నా ఒకటి నూకేసి ఇంకేమన్నా అయితే అట్లా ఇంకా ఇబ్బంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఏ మెడిసిన్స్ మీద ఉన్నారండి పిల్లలు? మీకు జనరల్ జ్వరము, ఐరన్ సిరప్, కాలుష్యం సిరప్, గవ్వే. ఓన్లీ జనరల్ మెడిసిన్ తప్ప. పిల్లలు బయట పిల్లలతో ఆడుకోవాలంటారు, వెళ్తామంటారు. సో మేమే బెదిరించి ఇంట్లో ఉంచుతాం మేడం. అది కింద పడి వీళ్ళకి ఇంకెక్కువ అవుతుంది. పోతాను నేను కూడా, కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మన పిల్లలతో వాళ్ళకి కూడా తెలియదు కదా, ఎటన్నా ఒకసారి నూకేస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది కదా. సో బేసికల్గా ఇప్పుడు కాళ్ళకి బ్రేసెస్ వేయడం, పాపకి ఇక్కడ స్పైనల్ కార్డ్కి బ్రేసెస్ వేయడం, ఇది ఎందుకండి? అది పాపకేమో స్పైనల్గా లైట్గా బెండ్ అయిందని చెప్పారు మేడం డాక్టర్. సో దాన్ని ఏంటంటే ఎలాగూ ఆపలేం. ఈ బ్రేస్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం సస్టైన్ అవుతుంది.
అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా రేపు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్తున్నారు కానీ ఇంకేం చెప్పట్లేదు మేడం డాక్టర్లు అయితే. బాబు కూడా నడుస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈ బోన్ బెండ్ అయిపోతుంది మేడం. బోనే బెండ్ అయిపోతుందా? మనం స్టేట్ పెడతాం కదా, దాన్ని ఇట్లా తిప్పేస్తారు. ఇట్లా వేసేది ఇట్లా ఇట్లా మెల్లమెల్లగా ఇట్లా అయిపోతుంది. పాప కూడా ఇప్పుడు నడిస్తే ఇట్లనే నడుస్తుంది, ఇట్లా అయ్యేది కాలు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం సపోర్టివ్, అది పూర్తిగా అటు కాకుండా ఉండడానికి. అంతకుమించి ఇంకా ఏం లేదు మేడం ట్రీట్మెంట్లో అయితే. ఇప్పుడు ఇవి చాలా ఉంటాయి కదండి, ముఖ్యమంత్రి ఆరోగ్య పథకాలు అని చెప్పి, లేకపోతే స్పెషల్ ఫండ్స్ అని చెప్పి గవర్నమెంట్ చాలా అనౌన్స్ చేస్తూనే ఉంటుంది కదా. మీకు అసలు ఇంత కండిషన్ ఉండి ఎందుకు ఎవరు స్పందించలేదు? అంటే మీరు చేరవేయాల్సిన వాళ్ళకి సరిగ్గా చెప్పలేదా? ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? ఎందుకు అట్లా జరిగింది? పాత ఎమ్మెల్యే చుట్టూ 3 సంవత్సరాలు తిరిగాం మా దగ్గర బెల్లంపల్లిలో. ఆయన ఒరిజినల్స్ అన్నీ తీసుకున్నాడు. అదన్నాడు ఇదన్నాడు, సీఎం ఫండ్ అన్నాడు. సీఎం ఫండ్ అంటే మనకు పనిచేయదు కదా, అంటే ఓపీలకి చెకప్లకి ఇట్లా ట్రీట్మెంట్ ఉంది, కానీ అప్పుడే తెలిసింది హెవీ కాస్ట్ అని. అయితే మళ్ళీ మీరు వేరే ఏదైనా చేస్తామని అన్ని ఒరిజినల్ తీసుకున్నాడు, ఇంకేది లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం చుట్టూ 10 నెలల నుంచి తిరుగుతున్నాం. కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పియండి, పిల్లలుగా మాకు చేతికి ఏమి ఇవ్వకుండా పిల్లలకు ట్రీట్మెంట్ విషయంలో సిరప్ ఇప్పించిన ఏదన్నా ఒకటి, అంటే గవర్నమెంట్ నుంచి అవుతుంది కదా, మా అంటే వాళ్ళు చేయాలనుకుంటే చేయగలుగుతారు కదా గవర్నమెంట్ తరఫు నుంచి అని. అట్లా ఏదైనా అయితే ఎమ్మెల్యే నన్ను అంటే ఇంత కాస్ట్ అని మీరు అట్లా వెనకకు అడిగేస్తున్నారు ఆయన. సరే ఇప్పిగండి, మాట్లాడండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వారా చేయొచ్చు కదా, చేస్తే ఇట్లా పిల్లలు ఇట్లా నన్ను ఉంటారు కదా అని మా ఉద్దేశం. అంటే రేపటి రోజున ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఇట్లున్నా సరే పిల్లలు అంటే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అయ్యి మన కళ్ళ ముందటనే మంచి అలా ఉండకుండా ఉన్నా సరే ఇట్లున్నా సరే అని నా బాధ. అందుకే ఇంతగానం తిరుగుతున్నా. కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పించినా కానీ ఏదైనా ట్రీట్మెంట్ విషయంలో హెల్ప్ చేసినా కానీ. సదరం క్యాంపుకి వచ్చింది, సర్టిఫికేట్ ఉంది, కానీ పింఛన్ అయితే లేదు. 2022లో వచ్చింది వీళ్ళకి సదరం క్యాంపుది, 2 పిల్లలకు వచ్చింది, కానీ పైన అక్కడ ఇప్పుడు మీకు ఆ పెన్షన్ కూడా రావట్లేదు పిల్లల పేరుతో. అసలు ప్రభుత్వం దగ్గర నుంచి రేషన్ కార్డు కూడా లేదు మాకు ఇప్పటి వరకు. కొత్త రేషన్ కార్డు ఉన్నప్పుడు దానికి 3 సార్లు అప్లికేషన్ పెట్టినాం, కానీ ఇంతవరకు కూడా రేషన్ కార్డు కూడా రాలే. నిమ్స్లో రేషన్ కార్డు ఉంటే ఎంతో కొంత ఫీజు ఉండదు కదా, అంటే ఓపీ ఫీజు అట్లా కూడా లేదు మాకు. రేషన్ మీరు ప్రాపర్గా 3,500 రూపాయలు కట్టి ఓపీ చూపించుకుంటున్నారు అంతే. మీరు ఏం చదువుకున్నారండి? ఓపెన్ డిగ్రీలో గ్రాడ్యుయేట్ చేశాను మేడం. సో దాంతో నుంచి ప్రైవేట్లో నేను చేస్తున్నాను. మీరేం చదువుకున్నారమ్మా? నా 10th అయిపోయింది, నర్సింగ్ చేశాను, కానీ ఇప్పుడు పిల్లలతోటే అవుతుంది. రైట్. సో ఒక్కటి చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్కి ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి. నాకు తెలిసి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వీళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం ఇవన్నీ చాలా ఒథెంటికేటెడ్ రిపోర్ట్సే. రెయిన్బో హాస్పిటల్ రిపోర్టు పాప పేరుతో, తర్వాత బాబు పేరుతో, ఈ 2 రెయిన్బో హాస్పిటల్ రిపోర్ట్స్. ఖచ్చితంగా స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన కేసు. అయితే వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే దగ్గర 22 కోట్లు అవుతాయి అని అయితే చెప్తున్నారు. 32 కోట్లు. 32 ఒకరికి 16 కోట్లు కదా, అంటే అది అక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది, అదే అనుకున్నాను. సో 32 కోట్లు, 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇద్దరికీ చేయించాలి అని అంటే 32 కోట్ల రూపాయలు అవుతుంది. సో మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆడియన్స్కి కానీ చూసే వాళ్ళకి కానీ మీ మనసులో ఉన్న భావాలన్నీ వ్యక్తపరచండి. ప్రజలకి, ప్రభుత్వానికి, అందరికి తెలియజేసుకుంది ఏంటంటే ఇలాంటి డిసీజ్ ఉన్న సంగతి మాకు కూడా తెలియదండి. సో ఇన్ని కోట్ల విషయం అంటే అసలు మాట ఎత్తడానికే భయం ఉంది. సో ప్రజల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏదైనా సహాయం దొరికితే, నా పిల్లలు ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారండి. సో అంతకు మించి ఎక్కువ ఏదో చూడలేకపోతున్నామండి మేము. సో దయచేసి గవర్నమెంట్ ముందుకు వచ్చి మా పిల్లలకి ఏదైనా ఒక మెడిసిన్ రూపంలో సహాయం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. నమస్కారం. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వమైనా కానీ, దాతలైనా సరే, ప్రజలైనా సరే తలా ఒక చేయేస్తే అవన్నంటూ అయితే ఏది ఉండదు. అందరికీ పిల్లలు ఉన్నారు, కనీసం ఒక జ్వరం వస్తేనే మన పిల్లలకి ఎంతో తనలాడతాం. అలాంటిది మా పిల్లలిద్దరికీ పరిస్థితి ఉంది. కొంచెం నా బాధ అర్థం చేసుకొని ఎవరైనా సరే, దాతలైనా, ప్రభుత్వమైనా, మన ప్రజలైనా కానీ తలా ఒకటి అనుకుంటే చేయగలిగింది అయితే ఏది ఉండదు. మా పిల్లల్ని ఇలా ఉన్నా సరే బతికేటట్టు చూడండి అని నేను కోరుకుంటున్నా అంతే. ప్రభుత్వం అయితే కానీ మాకు ఏదో ఒక సహాయం చేయాలని చూస్తున్నా. ఆర్థికంగా కూడా మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. సో తల్లి పేరు కృష్ణవేణి అండి. అమ్మ మీ ఫోన్ నంబర్ చదవచ్చా? చదవండి. కృష్ణవేణి గారి ఫోన్ నంబర్ అండి
8897494155. స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే తండ్రి పేరు కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారి నంబర్ 7702909440. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, 7702909440. సో ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి అని అనుకుంటే, ఇన్ కేస్ నమ్మకం కుదరకపోతే వీళ్ళకి కాల్ చేసి మాట్లాడచ్చు. బట్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆకతాయిగా ఫోన్లు చేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టద్దు. నిజంగా మీకు హెల్ప్ చేసే మనసు ఉంటే, నిజంగా మీరు డబ్బులతో వాళ్ళని ఆదుకోవాలి, ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి అని తలుచుకుంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కూడా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఆ అకౌంట్కి మీరు అనుకున్నంత, మీరు తోచిన మీరు సహాయం చేయగలిగినంత అందరం, ఇందాక ఆ తల్లి అభ్యర్థన ప్రకారం తలా ఒక చెయ్యేస్తే నిజంగా వాళ్ళ కష్టాన్ని మనం తీర్చిన వాళ్ళం అవుతాం. అండ్ ఒక చిన్న జ్వరం వస్తేనే నిజంగా మన పిల్లల్ని మనం చూడలేము. అలాంటిది ఇద్దరు పిల్లలకి ప్రాణాంతకమైన స్థితితో బాధపడుతున్నారు అని అంటే మనసు ఎంత బాధ అనిపిస్తోందంటే, ఇదే కష్టం మనకైన వాళ్ళకు ఉంటే మనం సాయం చేయమని చెప్పండి. సో దయచేసి మీరందరూ కూడా ఎంతో కొంత సహాయం చేసి పాపం ఈ పేద తల్లిదండ్రుల్ని, ఆ పిల్లలకు ఉన్నటువంటి ఆ వ్యాధి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు కూడా భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, DGCI అంటే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆమోదించిన మందులు స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి సంబంధించి రాచే ఫార్మాస్యూటికల్స్ ద్వారా రిజ్డిఫ్లామ్, దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి EVRYSDI. ఈ మెడిసిన్ భారతదేశంలో జూలై 1న 2021వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ మెడిసిన్ జీవిత కాలం ఇవ్వాలి. అండ్ రిజ్డిఫ్లామ్ యొక్క భారతీయ ధర సంవత్సరానికి సుమారు 70 లక్షల రూపాయలు. అలాగే FDA ఆమోదించిన మరో 2 మందులు కూడా ఉన్నాయి. ఒకటి స్పిన్రాజా మరియు జోల్గెన్స్మా. ఈ 2 మందులు భారతదేశంలో అందుబాటులో లేవు. జోల్గెన్స్మా జీన్ థెరపీ అనేది FDA ద్వారా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఒకసారి ఆమోదించబడిన ఇంజెక్షన్. దీని ధర 16 కోట్ల రూపాయలు. సో ఎటు చూసుకున్నా సరే, అండ్ ఇవి కాక ఇందాక ఆయన చెప్పినట్లుగా ఒక సిరప్, ఆ సిరప్ వాల్యూ వచ్చేసి జస్ట్ మన అరచేయంత ఉంటుంది. ఆ సిరప్ వాల్యూ వచ్చేసి 6 lakhs. అది ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇస్తూనే ఉండాలి. ఇంత కాస్ట్లీ మెడిసిన్ ఉందని సంతోషించాలా, లేకపోతే అసలు ఇప్పటిదాకా ఆ పిల్లల జబ్బుకి కనీసం ట్రీట్మెంట్ లేదని బాధపడాలా, అర్థం కాని పరిస్థితి ఆ తల్లిదండ్రిది. ఇంత కాస్ట్లీ మెడిసిన్ జీవితాంతం ఇస్తూ పిల్లల్ని బతికించుకోవడం ఎంత కష్టమో విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అనుకుంటున్నా. కాబట్టి దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్కి మీరు ఎంతో కొంత, అది పెద్ద మొత్తమా చిన్న మొత్తమా అని ఆలోచించకుండా ఒక మినిమం రెస్పాన్సిబిలిటీతో, ఒక కేర్తో ఇది నిజమా కాదా అని మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్. నంబర్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. రెయిన్బో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా మా వాళ్ళు మీకు జూమ్ చేసి చూపిస్తారు ఈ వీడియోలో. సో ఒకసారి ఈ రిపోర్ట్స్ మీరు స్టడీ చేయండి, సిట్యువేషన్ని అనలైజ్ చేయండి. ఇది నిజమా కాదా అని ఒక క్లారిటీకి మీకు వచ్చిన తర్వాత మాత్రం కొంచెం పెద్ద మనసుతో ఈ తల్లిదండ్రుల్ని హెల్ప్ చేయండి. అమ్మ కళ్యాణ్ గారు, కృష్ణవేణి గారు, మన ప్రయత్నం మనం చేసాం. డెఫినెట్గా ఆ దేవుడు, ఆ శివుడు పేరు పెట్టుకున్నందుకు శివ సహస్ర అన్నారు, మహావీర్ అన్నారు. ఆ శివుడు ఖచ్చితంగా మీతోటే ఉంటారు. మీ పిల్లలకి ఏదో ఒక దారి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి, మనసు కోల్పోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.